వివాహ ఛానల్ నూతనంగా radhakalyanam.com అనే కొత్త వెబ్సైట్ని లాంచ్ చేసింది. మీకు వీడియోలో క్రింది భాగంలో డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింకును క్లిక్ చేసిన వెంటనే మ్యాట్రిమోనీ ఓపెన్ అవుతుంది. ఈ మ్యాట్రిమోనీలో ఫస్ట్ మీరు ఉచితంగా మీ యొక్క సమాచారాన్ని ఎంటర్ చేయాలి. అది ఎవరైనా ఉచితంగా ఎంటర్ చేయొచ్చు. దానికి ఎలాంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. మీరు ఫస్ట్ మ్యారిటల్ స్టేటస్ దగ్గరికి వచ్చేటప్పటికి నెవర్ మ్యారీడ్, విడోవర్, డైవర్స్డ్, అవైటింగ్ డైవర్స్, విడో అనే ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మీరు ఏ ఆప్షన్ని మీరు ఎంచుకొని మీ యొక్క పరిస్థితిని బట్టి మీకు ఇంతవరకు మ్యారేజీ కానట్లయితే మీరు నెవర్ మ్యారీడ్ అనేది ఎంచుకోవాలి. విడోవర్ అంటే భార్య చనిపోయిన వారు, డైవర్స్ అంటే కోర్టు ద్వారా డిగ్రీ తీసుకున్న వాళ్ళు లేదా పెద్దల్లో సమస్యను పరిష్కరించుకున్న వాళ్ళు, అవైటింగ్ డైవర్స్ అంటే మీరు ప్రజెంట్ ఇంకా కోర్టులో మీ కేసు కొనసాగుతున్నట్లయితే అవైటింగ్ డైవర్స్ కింద వస్తారు మీరు. విడో అంటే భర్త చనిపోయిన వారు. వీటిల్లో మీకు తగ్గది ఎంచుకుని ఫిలప్ చేయండి. ఆ తర్వాత మీకు ప్రొఫైల్ క్రియేటెడ్ బై అంటే ఈ ప్రొఫైలు ఎవరి చేత క్రియేట్ చేయబడుతోంది. మీరు సెల్ఫ్గా అంటే మీ అంతటా మీరుగా కానీ, తల్లిదండ్రులు పేరెంట్స్ ద్వారా కానీ, గార్డియన్ సంరక్షకుల ద్వారా కానీ, ఫ్రెండ్ స్నేహితుల ద్వారా కానీ, సిబ్లింగ్ అంటే మీ చెల్లెళ్ళు కానీ, అక్కలు కానీ, అన్నయ్యలు కానీ ఈ ప్రొఫైల్ క్రియేట్ చేయబడుతుంటే వాళ్ళు సిబ్లింగ్స్గా వస్తారు. రిలేటివ్స్ మన బంధువులు ఎవరైతే కనుక ఇక్కడ ఈ ప్రొఫైల్ని క్రియేట్ చేస్తున్నారో వారు ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వారు ఆ ఆప్షన్ని ఎంచుకుని క్రియేట్ చేయాలి. జెండర్ మెయిల్ ఆర్ ఫిమేల్ రెండే ఆప్షన్లు ఉంటాయి. మెయిల్ అయితే మెయిల్, ఫిమేల్ అయితే ఫిమేలు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మెయిల్కి ఫిమేల్ చాలామంది చేస్తున్నారు. అలాంటి తప్పుడు పనులు చేయకండి. ఈ వెబ్సైట్లో మెయిల్కి మెయిల్, ఫిమేల్కి ఫిమేల్ మాత్రమే చేయాలి. ఆ తర్వాత మీరు పాస్వర్డ్ కొట్టినా ఓపెన్ కాదు. మెయిల్ అయితే మెయిలే క్రియేట్ చేయండి, ఫిమేల్ అయితే ఫిమేలే క్రియేట్ చేయండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని రెండు ఆప్షన్లు అయితే కనిపిస్తాయి. ఫస్ట్ నేమ్లో మీ సర్నేమ్ అంటే ఇంటి పేరుతో సహా చాలామంది వి అని వదిలేస్తారు లేదా కే అని వదిలేస్తారు. అలా కాదు. వివాహంలో ఎప్పుడూ కూడా పొడి పొడి అక్షరాలు ఉండకూడదు. ఇంటి పేరుతో సహా ఆధార్ కార్డులో మీ ఇంటి పేరు ఏదైతే ఉందో ఆ ఇంటి పేరుతో సహా ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మాత్రమే మీకు చక్కని సంబంధం కుదురుతుంది. కాబట్టి ఫస్ట్ నేమ్ అనే చోట ఇంటి పేరు ఇవ్వండి, లాస్ట్ నేమ్ అన్న చోట ఇంటి పేరు తర్వాత వచ్చిన పేరుని ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఖచ్చితంగా ఇస్తేనే ఈ వెబ్సైట్ రిజిస్ట్రేషన్కి తీసుకుంటుంది. మీరు కేవలం డేట్ ఆఫ్ బర్త్ ఒకటి వదిలేసి మీరు ప్రతిదీ కూడా ఫిలప్ చేసినా అది తీసుకోదు, అదొకటి వదిలేసినట్లయితే. అందువల్ల ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ కనుక లేకపోయినట్లయితే మీరు 1992 సంవత్సరంలో జన్మించారు, మీకు ఎప్పుడు పుట్టారో ఎప్పుడు నెలలో మీకు తెలియనప్పుడు మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఏంటంటే 1వ తారీఖు 1వ నెల 1992 అని చెప్పి మీరు ఖచ్చితంగా అక్కడ ఇవ్వాలి. ఉండి మోసం చేయకండి. సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఆధార్ కార్డు లేదా మీరు మీ పుట్టిన తేదీ ఏదైతే ఉందో ఆస్ట్రాలజీ గురించి చాలామంది మీ యొక్క డీటెయిల్స్ని మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, మీ వివాహ పొంతన ఎలా ఉంటుంది అనేది అంచనా వేయటానికి మీరిచ్చే డేటు టైము వీటిని అంచనా వేసుకొని మీరు ఎక్కడ పుట్టారు అనే వాటి మీద అంచనా వేస్తారు. అందువల్ల ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ విషయంలో ఎప్పటికీ ఏ టైంలోనూ మోసం చేయకండి. ఇక కంట్రీ వచ్చేటప్పటికి మీరు ఇండియాలో ఉంటున్నట్లయితే ఇండియా అని టైప్ చేయండి. మీరు ఫారిన్లో ఎక్కడున్నా సరే ఆ ఫారిన్కి సంబంధించింది ఆ కంట్రీ పేరు అక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సాధ్యమైనంత వరకు మన తెలుగువారు యుఎస్ఏలో ఎక్కడైనా ఉంటారు, సింగపూర్లో కానీ ఎక్కడైనా ఉంటారు. మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు అనేది మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక తదుపరిగా మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి అనేది నెక్స్ట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ కేవలం మీరు ఇండియాకి చెందినవారు కాబట్టి ఇండియా అని మాత్రమే ఇక్కడ టైప్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు కేవలం ఇక్కడ మీరు ఈ కంట్రీ అనేది మీ ఇక్కడ ఎందుకు ఇవ్వటం జరుగుతుంది అంటే
సాధ్యమైనంత వరకు మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు అనేది చూపించడానికి ఆ కంట్రీ ఉపయోగపడుతోంది. మ్యాట్రిమోనీలో ఎప్పుడూ కూడా కంట్రీ అనేది మీరు సపోజ్ మీరు భారతదేశానికి వెలుపల ఉన్నారు, లోపల లేరు, అప్పుడు మీరు అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే మీరు భారతీయులు కాబట్టి, మీరు ఇండియాలోకి సంబంధించిన వారు కాబట్టి ఖచ్చితంగా ఇండియాలోనే ఆ ఇండియా ఫోన్ నెంబర్ మీద మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇండియా అని ఇచ్చినప్పుడు మీకు వాట్సాప్ నెంబర్కి ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఏ ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్కి మాత్రమే నెంబర్ వస్తుంది. ఇండియా నెంబర్కి ఇస్తే ఇండియా నెంబర్కి వస్తుంది, మీరు ఫారిన్లో ఉన్న నెంబర్కి ఇస్తే ఫారిన్లో ఉన్న నెంబర్కి వస్తుంది. అది మాత్రమే నోటెడ్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రిలీజియన్, మతానికి సంబంధించింది. ఇది కేవలం ఆర్యవైశ్యులకు బ్రాహ్మణులకు సంబంధించిన వెబ్సైట్ కాబట్టి ఇక్కడ హిందూ అనే పదం తప్పించి మీకు వేరేదైతే ఏమీ కనిపించదు. క్రిస్టియన్ కానీ ముస్లిం అని కానీ ఏదీ కనిపించదు. కేవలం హిందూ అనేది మాత్రమే కనిపిస్తుంది. అందువల్ల ఆ ఒక్క హిందూని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్యాస్ట్ అనేది కనిపిస్తుంది. క్యాస్ట్లో మీరు ఆర్యవైశ్యులకు సంబంధించిన వారైతే ఆర్యవైశ్య అనేది ఒక్కటే ఉంది. అదే బ్రాహ్మిన్స్కి సంబంధించింది అయితే బ్రాహ్మిన్స్లో చాలా ఉన్నాయి. వాటిల్లో మీరు ఎంచుకునేది ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా మీరు ద్రావిడ కుటుంబానికి చెందినవారు అయ్యి ఉన్నారు అనుకుందాం. ద్రావిడ కుటుంబానికి చెందినవారు ఎందుకు అని నేను మొదట మీకు చెప్పడం జరుగుతోంది అంటే, స్టార్టింగ్లో బ్రాహ్మణ్కి సంబంధించింది ద్రావిడ అనేది మీకు ఫస్ట్ మీకు ఇలాగ ఎంటర్ చేయగానే కనిపిస్తుంది ఆర్యవైశ్య కింద. ఆ ద్రావిడ ఎంచుకున్నాక సబ్ కాస్ట్లోకి వెళ్ళేటప్పటికి మీరు ద్రావిడ్లో ఏ ద్రావిడ అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. సపోజు మీరు ద్రావిడ్లో ఆరామ ద్రావిడ అయితే సబ్ కాస్ట్లో ఆరామ ద్రావిడ చేసుకోవాలి. అదే పేరూరు ద్రావిళ్ళు కానీ, కోనసీమ ద్రావిళ్ళు కానీ, నెక్స్ట్ తుమ్మకుంట ద్రావిళ్ళు కానీ, మీరు ఏ ద్రావిడ సబ్సెక్ట్కి చెందినవారో అది మీరు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ద్రావిడ అని ఎంచుకోవాలి. సపోజ్ ఒకవేళ మీరు పండిట్ అనుకుందాం. పండిట్ అంటే యాక్చువల్గా మీరు ఈ జ్యోతిష్యానికి సంబంధించి, పూజలకు సంబంధించి, అర్చకు సంబంధించి దాంట్లో వైదికుల మీరు ఎవరు అనేది ఆ సబ్ కాస్ట్లో ఎంచుకోవాలి. అదే ఒక సపోజ్ మీరు వైదికులు కనుక మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ బ్రాహ్మణ్ వైదిక అని మాత్రమే తీసుకోవాలి. అదే ఉంటుంది. ఆ వైదిక తర్వాత వైదిక వెలనాడు, వైదిక వేగినాడు, వైదిక కాసలనాడు, వైదిక ములకనాడు, ఇలాగా మీరు సబ్ కాస్ట్లో తీసుకోవాలి. ఈ కాస్ట్ తర్వాత మీరు కంట్రీ కోడ్ +91 ఇండియాకి సంబంధించిన కోడ్. అది ఇండియాలో ఉన్న వాళ్ళైతే +91 అనేది అలాగే ఉంచేయండి. ఆ తర్వాత మొబైల్ నెంబర్ అనేది మీరు ప్రజెంట్ ఏదైతే వాట్సాప్కు వాడుతున్నారో అది మాత్రమే మీరు ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, వాట్సాప్ నెంబర్ మాత్రమే ఓటీపీని తీసుకుంటుంది. అంతేగాని మీరు కేవలం టెక్స్ట్ మెసేజ్ రావాలి అనుకుని మీరు వాట్సాప్కి లింక్ లేని నెంబర్ని కనుక ఇక్కడ ఇచ్చినట్లయితే అక్కడ రాదు. కేవలం వాట్సాప్కి ఏదైతే లింక్ అయి ఉందో ఆ నెంబర్ని మాత్రమే ఇక్కడ ఇవ్వాలి. ఏదైనా మా సమాచారం మీకు చెప్పాలన్నా, ఏదైనా వివరాలు మీకు వాట్సాప్లో ఇవ్వాలన్నా ఇక్కడ మాకు మీ యొక్క వాట్సాప్ సహకారంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇచ్చింది వాట్సాప్ నెంబరే కాబట్టి ఏదైనా అమ్మాయి సంబంధం కానీ అబ్బాయి సంబంధం కానీ వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే వాట్సాప్ నెంబర్కి వెంటనే ఇవ్వడానికి అవకాశం లభిస్తుంది. ఓటీపీ అనేది కేవలం వాట్సాప్ నెంబర్కి మాత్రమే వస్తుంది. అది ఒకటి గుర్తుపెట్టుకొని వాట్సాప్ నెంబర్ని మాత్రమే ఇవ్వండి. వాట్సాప్కి లింక్ లేని నెంబర్ని ఇస్తే ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఎన్నిసార్లు ఇచ్చినా మీకైతే ఓటీపీ రాదు. అదొకటి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఇక్కడ వాట్సాప్ నెంబర్కి మాత్రమే ఓటీపీ వస్తుంది, చూసుకొని ఇవ్వండి. ఇక నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. మీ దగ్గర ఉన్న ఈమెయిల్ ఐడి అది yahoo.com కావచ్చు, జీమెయిల్కి సంబంధించింది కావచ్చు, మరి redfmail.comకి సంబంధించింది కావచ్చు, ఏదైనా కానివ్వండి. ఈమెయిల్ ఐడి అనేది పర్ఫెక్ట్గా మీ చేతుల్లో ఉండి ప్రజెంట్ ఉపయోగంలో ఉన్నది మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ నౌ అనే బటన్ కొట్టగానే మీకు ఒక మెయిల్ అనేది ఆ మెయిల్కి సెక్షన్కి వెళ్ళిపోతుంది.
అలాగే మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ ఫోన్ నెంబర్ ఇచ్చిన దానికి ఒక ఓటీపీ అనేది మీకు వాట్సాప్కి వెళ్ళిపోతుంది. పాస్వర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత అడిగేది పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక పుస్తకంలో రాసుకొని దానికి కొన్ని పేర్లు యాడ్ చేసి, మీ పేరు కానీ మీ తల్లిదండ్రుల పేరులో కానీ కొన్ని ఇంగ్లీష్ అక్షరాలు యాడ్ చేసి అప్పుడు మాత్రమే పాస్వర్డ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. కేవలం అక్షరాలు, అంకెలు అలాంటివి ఇవ్వద్దు. మిక్సింగ్ చేసి మాత్రమే పాస్వర్డ్ ఇవ్వడానికి ట్రై చేయండి. అలా పాస్వర్డ్ ఇచ్చేశాక మీరు ఏం చేయాలంటే, బై రిజిస్టర్ యూ అగ్రీ టు అవర్ టర్మ్స్ అండ్ కండిషన్ అండ్ ప్రైవసీ పాలసీ అనే దాని మీద టిక్ చేసి రిజిస్టర్ నౌ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీలోకి మీరు వెళ్ళిపోతారు. మీరు వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అంటూ ఎంటర్ యువర్ ఓటీపీ టు వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అంటూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్లో కొన్ని అక్షరాలు, ముందు 2 అక్షరాలు, తర్వాత చివరిలో 2 అక్షరాలు మాత్రమే కనిపిస్తాయి. ఆ వాట్సాప్కి 4 డిజిట్స్ నెంబర్ అయితే ఒకటి వస్తుంది. ఆ నెంబర్ని చూసి ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అనే దాని మీద క్లిక్ చేయండి. దీని తర్వాత మీకు ఒక డాక్యుమెంట్ని అప్లోడ్ చేయమని అడుగుతుంది. డాక్యుమెంటు అంటే అన్మ్యారీడ్కి సంబంధించిన వాళ్ళైతే ఆధార్ కార్డ్ని ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు కోర్టుకు సంబంధించిన విషయాల నుంచి ఏదైనా డిగ్రీ కనుక పొంది డైవర్స్ కానీ ఏదైనా అయినట్లయినా, లేదా విడోవర్ అయినట్లయినా, అప్పుడు మీరు ఏంటంటే ఆ డెత్ సర్టిఫికేట్కి సంబంధించి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ డెత్ సర్టిఫికేట్కి సంబంధించింది కానీ, లేదా కోర్టు నుంచి మీరు తీసుకొచ్చిన డిగ్రీ ఏదైతే ఉంటుందో ఆ డిగ్రీని కానీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ అవైటింగ్ డైవర్స్కి సంబంధించిన వారు అనుకుందాం, అప్పుడు మీకు ఇంకా రాదు కాబట్టి ఆ కేసుకు సంబంధించిన కాగితం ఏదైతే ఉంటుందో ఆ కాగితాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. చేస్తే సరిపోతుంది. అంటే మీరు బలనా కేసుని డైవర్స్ కోసం అప్లై చేశారు అని నిర్ధారణ చేసుకోవడానికి సరిపోతుంది. ఆ తర్వాత మీరు ఎంటర్ చేయగానే ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఆ తర్వాత విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది.